ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 37:4. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని బట్టి మనము సంతోషించి మన హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడని ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితములో మర్చిపోకుండా సంతోషించాలని ఈ దినమున దేవుడు వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నిర్దోష చర్యలు యెహోవా గుర్తించును, వారి స్వాస్యము సదాకాలము నిల్చును. అవునండి, మన జీవితములో దేవుడే మనకి మన యొక్క హృదయ వాంఛలను తీర్చి మనల్ని సంతోషపెట్టే దేవుడుగా ఉన్నారు. మన నిర్దోష చర్యలు ఆయన గుర్తించి మనల్ని సంరక్షకుడుగా ఆయన ఉన్నారని, అలాగే సదాకాలము మన యొక్క స్వాస్యము నిలుచులాగున దేవుడు మనకి సహాయం చేస్తారని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన కష్టమును బట్టి కానీ మన యొక్క స్థితిని బట్టి కానీ మనము సంతోషముగా ఉండలేము, మన హృదయ వాంఛలు తీరవు. అయితే దేవుని యొక్క కృపని బట్టే మన యొక్క హృదయ వాంఛలను తీర్చుకోవడానికి, అలాగనే సంతోషించడానికి దేవుడు కృపని అనుగ్రహిస్తారని మరవక ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు ఒక దినము జ్ఞాపకం చేసుకొని మన యొక్క కోరికలను దేవుడు తీరుస్తారు. ఎందుకు అంటే మన ప్రార్థన అంతా కూడా ఆయన గవినిలో దాచుకుని మనకి ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. అదే దేవుడు చెప్తూ ఉన్నారు, నీతిమంతులకు సంరక్షకుడు, ఆయన సదాకాలము వారి శ్వాసం నిలిచిలాగున సహాయం చేసి వారికి సంతోషపరిచే దేవుడని దేవుడి దినమున మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎవరైతే వారి యొక్క కోరిక, వారి యొక్క వాంఛ అనేది దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నారో దేవుడు తప్పకుండా వారందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాను అని దినమున వారిని బలపరుస్తూ ఉన్నారు, స్థిరపరుస్తూ ఉన్నారు మనల్ని. అందుకనే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండార శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు మీకు సంతోషమును, సమాధానమును, ఆయన ఐశ్వర్యము, ఆయన దీవెన మీకు ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో మా యొక్క ఆశ, కోరిక తీర్చే దేవుడివి, మమ్మల్ని సంతోషపరిచే దేవుడివి, మా యొక్క జీవితంలో సదాకాలము మా స్వాస్యాన్ని నిలవబెట్టి మమ్మల్ని ఎంతగానో మీ కృపలోని నడిపించే దేవుడు అని నా ప్రభువా మీకు ప్రార్థిస్తూ ఉన్నాము, మొరపెడుతూ ఉన్నాము. మీ యొక్క కృపలోని ఎల్లప్పుడూ కూడా ఉంటామని స్తుతిస్తూ ఉన్నాము. నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యము, వారి యొక్క చేతి పనులు, వారి ఉద్యోగములు, వారి యొక్క ఇంకా ఏ యొక్క అవసరతతో ఉన్నారో అవన్నీ కూడా తీర్చమని కోరుకుంటున్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని జ్ఞాపకం చేసుకోండి. వారిని భద్రపరచండి నా ప్రభా. యేసయ్యా నాయన, బిడ్డలు కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా నాయన మీరే క్షేమమని దయచేయమని కోరుకుంటున్నాను. యేసయ్యా నాయన, నా తండ్రి మీ కృప ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఆవరించి నడిపించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు అని ఉదయకాలమున మీ యొక్క పాద సన్నిధులు మేము మొరపెట్టుచుండగా మాకు సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.